మీ గ్రామానికి విచ్చేసి ఇంత పవిత్రమైన గ్రామానికి వచ్చినందుకు మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్తుంటే 100 సంవత్సరాల గుడి 72 సంవత్సరాలుగా నిరంతరం భారతం జరిపిస్తున్నారంటే మీరందరూ గొప్ప వ్యక్తులు. మీకు సహకరిస్తున్న మీ గ్రామస్తులందరూ కూడా గొప్ప వ్యక్తులని మేము భావిస్తూ, నేను మొట్టమొదటిసారిగా ఆ యొక్క కావ్య నిలేదానికి యలమూరు గ్రామం పోయాను. ఆ యలమూరు గ్రామంలో భార్యకు భర్త ఎట్ట గౌరవియాలా, విలువేయాలా, భర్తకు భార్య ఎట్ట విలువేయాలని ఆ విలువల గురించి చెప్పిన మహానుభావుడు ఆయన. అంతకుముందు మేము దాదాపు 50 సంవత్సరాలుగా మహాభారతంలో వింటున్నాం కానీ ఈ యొక్క ఇంత దూరం ఇంత విపులంగా చెప్పినటువంటి మహానుభావుని మేము ఇదివరకు వినలేదు. ఆయన యొక్క పాదాలకు నమస్కారం. మా విన్నపమును వినిపించుకొని చుట్టుపక్కల గ్రామస్తులు మరి పెద్దవాళ్ళంతా ఇక్కడ వచ్చి ఈ యొక్క మా ఒక చిన్న గ్రామంలో వచ్చి ఈ యొక్క శ్రీరామ యొక్క ఆలయం నందు తీసుకుని పోతుండేదానికి మేము మీకు అందరికీ కూడా రుణపడి ఉన్నాము. మీరందరూ కొంతకాలం వెయిట్ చేసి భోజనం చేసి వెళ్ళాలా. జై శ్రీరామ్. మా ఒక చిన్న గ్రామానికి మీరు అందరూ వచ్చి ఆహ్వానించి ఇక్కడ మా ఒక రామాలయం నందు గొప్ప కార్యక్రమం జరిపిందని ఎప్పుడు ఏ జీవితంలో మేము మర్చిపోలేంత గొప్పగా అన్న మమ్మల్ని ఏదో బయట దేశంలో కూడా మాకు ఫోన్ చేసి మా కార్యక్రమం ముగించిన ఆయన యొక్క పాదాలకు అనేక వందన నమస్కారం చేస్తున్నాము. రామయ్య సీతమ్మకు చేర